ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ మేకర్స్లో డేవిడ్ ఫించర్ ఒకరు. ఆయన తీసిన ఫిల్మ్స్లో మాస్టర్ పీస్ 1999లో రిలీజ్ అయిన మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. కమర్షియల్గా పెద్ద సక్సెస్ కాకపోయినా తర్వాత రోజుల్లో ఫిలింకి కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. ఫైట్ క్లబ్ అప్పట్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కన్జ్యూమరిజం మీద ఈ మూవీ ఒక క్లాసిక్ సెటైర్. ఈ మూవీ తర్వాత చాలామంది ఫైట్ క్లబ్ స్టార్ట్ చేయడం, స్టార్బక్స్ స్టోర్స్ని డిస్ట్రాయ్ చేయడం లాంటివి చేశారంటే ఇది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో ఆలోచించండి. పర్సనల్గా నా ఫేవరెట్ కూడా అయిన ఈ మూవీ ఆల్ టైమ్ బెస్ట్ మూవీస్లో టాప్ 10లో ఉంటుంది. మీలో ఎవరైనా ఈ మూవీ చూడకపోయినా పర్లేదు, ఈ మూవీలో మెయిన్ ట్విస్ట్ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డాను. సో లెట్ us get into the analysis on the philosophy of ఫైట్ క్లబ్. మూవీ ప్లాట్ ఏంటి అంటే, మన హీరోకి నేమ్ ఉండదు, తన్ని నెరేటర్ అని పిలుస్తాం. నెరేటర్ ఇన్సోమ్నియాతో సఫర్ అవుతూ ఉంటాడు. తనకి ఎన్ని పొజిషన్స్ ఉన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. డిసీజెస్ సపోర్ట్ గ్రూప్స్కి వెళ్తాడు. అక్కడ తనకి రిలీఫ్ వచ్చి బాగా నిద్రపడుతుంది. మెల్లగా వాటికి ఎడిక్ట్ అవుతాడు. అక్కడికి మార్లా సింగర్ అనే ఒక లేడీ తనలాగే ఏ డిసీజ్ లేకపోయినా అన్ని సపోర్ట్ గ్రూప్స్కి రావడం అబ్జర్వ్ చేసి టాలరేట్ చేయలేకపోతాడు. మార్లా సింగర్తో డీల్ ఫిక్స్ చేసుకుని సపోర్ట్ గ్రూప్ సెషన్స్ని స్ప్లిట్ చేసుకుంటారు. తర్వాత ఒక ఫ్లైట్ జర్నీలో టైలర్ డర్డెన్ అనే ఒక ఫ్రీ స్పిరిటెడ్ నేచర్ ఉన్న సోప్ సేల్స్మెన్తో పరిచయం ఏర్పడుతుంది. మన నెరేటర్ తన ప్లేస్కి రీచ్ అయ్యేసరికి తన ఫ్లాట్లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల అంతా డిస్ట్రాయ్ అయిపోయిందని తెలుస్తుంది. తనకి ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియక టైలర్ డర్డెన్కి కాల్ చేస్తుంది. ఈ టైలర్ డర్డెన్ నెరేటర్ని తన ప్లేస్లో ఉండడానికి ఒప్పుకుంటాడు. ఇద్దరి మధ్య జరిగిన ఇంటరాక్షన్ వల్ల ఇద్దరూ కలిసి ఫైట్ క్లబ్ని స్టార్ట్ చేస్తారు. ఈ ఫైట్ క్లబ్ కాన్సెప్ట్ నచ్చి ఇందులో జాయిన్ అయ్యే మెంబర్స్ పెరుగుతారు. టైలర్ డర్డెన్ ఫైట్ క్లబ్కి రూల్స్ పెడతాడు. ఫైట్ క్లబ్లో జాయిన్ అయ్యే పీపుల్ పెరగడంతో ప్రాజెక్ట్ మేహామ్ అనే ఒక రాడికల్ ఏరియాని స్టార్ట్ చేస్తారు. అసలు ఈ టైలర్ డర్డెన్ ఎవరో, ప్రాజెక్ట్ మేహామ్ అంటే ఏంటో, నెరేటర్కి టైలర్ డర్డెన్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది మూవీ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీ క్లైమాక్స్లో గూస్ బంప్స్ ఇచ్చే ట్విస్ట్ ఉంటుంది. టైలర్ డర్డెన్ అనే క్యారెక్టర్ చాలా రెబెలియస్గా, థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది. టైలర్ డర్డెన్ చెప్పే డైలాగ్స్ చాలా ఫిలసాఫికల్గా ఉంటాయి. టైలర్ డర్డెన్ చెప్పిన డైలాగ్స్లో ద మోస్ట్ ఐకానిక్ డైలాగ్, కన్జ్యూమరిజం అండ్ క్యాపిటలిస్టిక్ లైఫ్కి మనం స్లేవ్స్ లాగా ఎలాగ మారుతున్నామో, మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎలా బ్రతుకుతున్నామో ఈ డైలాగ్ రిప్రజెంట్ చేస్తుంది. మనకి పొసెషన్స్ మీద ఉన్న అబ్జెషన్ వాటికి మనల్ని ఎలా బానిసలు చేస్తుందో, మనకు అవసరం లేకపోయినా స్టేటస్ సింబల్ కోసం అండ్ వేరే వాళ్ళు మన గురించి గొప్పగా అనుకోవడం కోసం మనం ఎలా బ్రతుకుతున్నామో ఫైట్ క్లబ్ మూవీ హైలైట్ చేస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ చాలా సెల్ఫ్ అబ్సెసివ్ జీన్స్ కలిగి ఉంటాం. మనం మాత్రమే స్పెషల్ అనే సెల్ఫ్ సెంటర్డ్ జోన్లో ఉంటాం. అందువల్లే ఈ సొసైటీలో అప్ అండ్ డౌన్స్. టైలర్ డర్డెన్ ఈ పాయింట్ని చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తాడు. మనం అందరిలాంటి వాళ్ళమే అని, మనం చనిపోయి కూడా అందరిలాగే మట్టిలో కలిసిపోతామని, ఈ పాయింట్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలని అనుకుంటాడు. మన ఎగ్జిస్టెన్స్కి పెద్ద నోబుల్ కాజ్ ఏమీ లేదు అని, ఎంతో బ్యూటిఫుల్గా ఉండే మన ప్లానెట్ ఎర్త్ని నాశనం చేయడానికే మనం ఉన్నామని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాడు. మనిషి ఏదో పని చేయడానికి భయపడుతున్నాడంటే ఏదో కోల్పోతాడు అన్న భయం ఉండడం వల్ల. టైలర్ డర్డెన్ అందరం ఏదో రోజు చనిపోతాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తాడు. ఇలా అనుకోవడం వల్ల ఏం పని చేసినా భయం లేకుండా చేస్తామని టైలర్ డర్డెన్ నమ్ముతాడు. స్టోరీలో చూసినట్లయితే నెరేటర్ తన అపార్ట్మెంట్ బ్లాస్ట్ అయిపోయాక తనకి కోల్పోవడానికి ఏం లేదు అని తెలిసాక తన హార్ట్ని ఫాలో అయ్యి టైలర్ డర్డెన్తో కలిసి ఫైట్ క్లబ్ స్టార్ట్ చేస్తాడు. మనం కోల్పోవడానికి ఏం లేనప్పుడే ఏం చేయడానికైనా గట్స్ ఉంటాయి. ఫైట్ క్లబ్ మూవీ 2 సిస్టమ్స్లో ఉన్న ఎక్స్ట్రీమిజంని చూపిస్తుంది, కన్జ్యూమరిజం అండ్ క్యాపిటలిజం, ఫ్రీ స్పిరిటెడ్నెస్. నెరేటర్ తనకు అవసరం లేకపోయినా ఐకియా ఫర్నిచర్ని తెప్పించడం, ఎంత తిడుతున్నా బాస్ కింద తల వంచుకొని పనిచేయడం, సప్రెస్డ్ లైఫ్ బతుకుతూ రోబోలో లైఫ్ని లీడ్ చేయడం లాంటివి క్యాపిటలిస్టిక్ లైఫ్లో ఎక్స్ట్రీమిజంని రిప్రజెంట్ చేస్తాయి. టైలర్ డర్డెన్ ప్రాజెక్ట్ మేహమ్ స్టార్ట్ చేసి కమిషనర్ని బెదిరించడం, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అన్నిటిని బాంబు పెట్టి డిస్ట్రాయ్ చేసేస్తే వాళ్ళ వల్ల ఎవరికి అప్పులు ఉండవని, అందరి ఎకనామిక్ స్టేట్ ఈక్వల్గా అయిపోతుందని అనుకోవడం, ఫైట్ క్లబ్ మెంబర్స్ని బ్రెయిన్ వాష్ చేసి తను చెప్పినట్టు చేయించుకోవడం లాంటివి ఫ్రీ స్పిరిటెడ్నెస్లో ఎక్స్ట్రీమిజంని రిప్రజెంట్ చేస్తాయి. ఐ ఫౌండ్ దట్ పీపుల్ ఎలాగైతే క్యాపిటలిస్టిక్ లైఫ్లో స్లేవ్స్ లాగా ఉన్నారో, ఫైట్ క్లబ్లో టైలర్ డర్డెన్ చెప్పిన పని కూడా స్లేవ్స్ లాగా క్వశ్చన్ చేయకుండా చేశారు. నా ఒపీనియన్ బట్టి టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ మేక్స్ దట్ వర్స్ అని. దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్ ఇన్ లైఫ్. Too much of free spiritedness and too much of order
మేక్స్ యువర్ లైఫ్ వర్స్. ఈ మూవీలో మెయిన్ ట్విస్ట్ నేను రివీల్ చేయలేదు, సో దట్ మీరు ఎవరైనా మూవీ చూడకపోతే ఆ థ్రిల్ని మిస్ అవ్వకుండా ఉంటారండి. ఈ మూవీలో ఏ రేటెడ్ అండ్ ఆర్ రేటెడ్ కంటెంట్ ఎక్కువ, సో ఒకళ్ళే ఉన్నప్పుడు చూడండి. నా అనాలిసిస్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే వేరియస్ పర్సన్స్, బుక్స్, ఇష్యూస్ మీద నా అనాలిసిస్ షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్.